ధనుర్మాస సమయంలో మనం ఎక్కువగా తిరుప్పావై, గోదాదేవి పేర్లు వింటూ ఉంటాం. అసలు గోదాదేవి అంటే ఎవరు? ధనుర్మాసంలో గోదాదేవిని మనం చాలా ఎక్కువగా ఆరాధిస్తామంటారు. గోదాదేవి ఎలా జన్మించిందంటే తులసి వనంలో విష్ణు చిత్తునికి లభించింది. విష్ణు చిత్తుడు ఆ యొక్క అమ్మవారిని పెంచి పోషించాడని చెప్పేసి చెప్తారు. ఆ విధంగా ఆ యొక్క గోదాదేవి సామాన్య కన్యగా జన్మించి ఆ యొక్క శ్రీకృష్ణుణ్ణి అనగా శ్రీ మహావిష్ణుని తాను పొందడానికి తాను ఆ యొక్క భక్తి శ్రద్ధలతో తనను పూజించడానికి తనకు తానుగా లక్ష్మీదేవే ఈ యొక్క గోదాదేవిగా జన్మించిందని చెప్పొచ్చు. మరి తిరుప్పావై పాసురాలంటే ఏంటి? గోదాదేవి ఆ యొక్క శ్రీకృష్ణుని గురించి, శ్రీ మహావిష్ణువుని గురించి తనను పొందడానికి ఏదైతే భక్తి శ్రద్ధలతో తనను పొందాలని చేసినటువంటి పూజలు, తను చేసినటువంటి భక్తి శ్రద్ధలనన్నింటినీ కూడా ఒక్కొక్క పాశరంగా చేసి తనను పొందడం ఎప్పుడైతే మొదలయ్యిందో తనకు ఆ యొక్క స్వామివారి విగ్రహం అంటేనే నచ్చేది కాదు. అక్కడి నుంచి మొదలుకొని తనను వివాహం ఆడాలి, తననే పెళ్లి చేసుకోవాలి, కృష్ణున్నే పెళ్లి చేసుకోవాలి అనే విధంగా అయినటువంటిదే ఈ యొక్క తిరుప్పావై యొక్క పాశరాలని చెప్పొచ్చు. వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఇమిడి తాను ఆ యొక్క భక్తి శ్రద్ధలను తాను చేసినటువంటి పూజాధికములన్నింటినీ కూడా అందులో పెట్టిందని చెప్పేసి అందులో తాను లిఖించిందని చెప్పచ్చు.